వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మనము ఒక ముఖ్యమైన వ్యక్తి ఈ మధ్యకాలంలో గత 15 రోజులు 20 రోజులుగా ప్రతి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే మీకు రాములు టీచర్ మీద దాడి అనే అంశం మీద ప్రతి దాంట్లో కనపడుతుంది. అసలు ఆయన మీద దాడి ఎందుకు జరిగింది, దేనివల్ల జరిగింది, ఆయన ఏ స్కూల్లో పనిచేస్తున్నాడు, ఎందుకు జరిగింది, ఏ రకంగా జరిగింది, అసలు దాడి ఒక స్వాములు దాడి చేయొచ్చా, అయ్యప్ప స్వామి మాలలో ఉన్న విద్యార్థి ఆ రకంగా అబద్ధాలు ఆడచ్చా, ఇవాళ వాళ్ళ మతము వాళ్ళ హైందవ మతం అదే చెప్తుందా, ఒకవేళ నిజంగానే ఆ మతాచారాలు వాళ్ళు నిజంగానే పాటించిన వాళ్ళు అయితే దాడులు చేసే సంస్కృతి అయ్యప్ప భక్తులలో ఉంటుందా, శాంతంగా ఉండాలా, దాడులు చేయాలా, ఏం జరిగింది అసలు దాని మీద ఉత్కంఠగా చాలామంది ఎదురు చూస్తున్న విషయం. దాని గతంలోనే మనం చాలా రోజుల క్రితమే ఇన్సిడెంట్ జరిగిన తెల్లారే అన్నగారికి ఫోన్ చేసినాం, కానీ అందుబాటులోకి రాలేదు. మనకి ఈరోజు మనకు అందుబాటులోకి వచ్చారు. సో అన్నగారు నమస్తే అన్న. రాములన్న నమస్కారం. నమస్తే. ఏం జరిగిందన్న మీ స్కూలు, అసలు ఎంతకాలం నుండి పనిచేస్తున్న స్కూల్ పేరు ఏంటి అని చెప్పండి, అక్కడ ఏం జరిగిందో చెప్పండి. మా స్కూల్ పేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తుగుగూడ. అయితే నేను దాదాపు 1.5 సంవత్సరాలు అవుతుంది. 2023 సెప్టెంబర్ నాడు పాఠశాలకు రావడం జరిగింది. అప్పటి నుండి ఇక మరి పాఠశాల వారాల్లో మనం నిమగ్నమై జరుగుతున్నటువంటి క్రమంలో మొన్న 21 నాడు డిసెంబర్ 2024 నాడు 8వ తరగతి విద్యార్థులందరినీ బయట కూర్చోబెట్టి వాళ్ళను ఎకాలజీ చదివించే క్రమంలో నిమగ్నమైనాను. ఆ సందర్భంగా ఒక్కొక్క విద్యార్థిని లేపి ఆ ఎక్కాలు చదివించడం, చెప్పించడం, ఆ విద్యార్థి చెప్పిన తర్వాత మిగతా పిల్లలు అనడం, ఆ విధంగా అనిపించే క్రమంలో ఒక 5-6 మంది చదివినాక అదే క్లాస్లో స్వామి మాల వేసినటువంటి ఒక అబ్బాయి కూడా ఉన్నారు. ఆ స్వామిని కూడా మనం లేపి ఎక్కాలు చదివించే కార్యక్రమంలో స్వామిని కూడా చెప్పాలనే ఉద్దేశంతో స్వామిని అడగడం జరిగింది. స్వామి తొందరగా లేకపోతుంది. నేను అక్కడ స్వామి బ్యాక్ సైడ్ వెనక సైడ్ పోయి నా కుడి చేతితో ఇట్లా వంగి భుజం తట్టి నువ్వు స్వామి చెప్పాలని లేపే సందర్భంలో ఆయన లేచే క్రమంలో నేను వంగిన క్రమంలో నా మోకాలు ఆయన వైపుకి తగలడం జరిగింది. ఆ విధంగా లేచి అక్కడ కొంచెం కొంత 50% వరకు చదివి మిగతా % చదవకపోవడంతో మిగతా పిల్లలు లేక అందరూ ఎక్కడైతే లివాడరో అక్కడే లివాడిండు. అది సందర్భం. ఆ తర్వాత నెక్స్ట్ పిల్లలు కూడా చదివించి ఇది 4 o'clock జరిగినటువంటి విషయము. తర్వాత 4:15కి యథావిధిగా చిట్టి బెల్ అయింది. పాఠశాల పిల్లలు కూడా విద్యార్థులు వెళ్ళిపోవడం జరిగింది. ఆ క్రమంలో మేము ఇటు తలిగిందని విద్యార్థి నాకు సారు మోకాలు తలిగిందని అది సందర్భం ఏమీ మేము అనుకోలేదు. అది జరిగినటువంటి విషయం ఆ రోజు 21 తారీఖు నాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే మీరు దాడి చేశారు. నెక్స్ట్ డే సండే 21 తర్వాత నెక్స్ట్ డే 22 నాడు సండే అయిన సందర్భంగా అయితే చిన్నగా స్వాములు ఈ స్వామి మాల వేసినటువంటి అబ్బాయి ఎవరైతే ఉన్నారో మరి ఆ స్వాముల దగ్గరికి మరి పూజ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళిండా ఏమీ తెలియదు ఆ సందర్భం. మరి అక్కడ విషయం ఏంటంటే ఏం జరిగిందో మనకు కూడా తెలియక అక్కడ స్వాములందరూ సామూహికంగా ఒక మెసేజ్ పాస్ ఆన్ చేసుకొని మీరు తుక్కుగూడ పాఠశాలలో మన కన్యస్వామిని ఒక హెడ్ మాస్టర్ గారు ఇట్లా కాలుతో తన్నాడు కాబట్టి మనం స్వాములందరం కలిసి ఆ పాఠశాలకు వెళ్ళి మరి ఆ సార్ను అడగవలసిన అవసరం ఉంది కాబట్టి హిందూ సోదరుల అందరం మనం వెళ్ళాలి, జై శ్రీరామ్ అని ఒక మెసేజ్ కూడా పెట్టారు. అది ఆ విషయం కూడా నాకు తెలిసింది. తర్వాత కూడా ఇంకా వేరే అబ్బాయి కాకుండా వేరే అబ్బాయితో కూడా ఒక ఇంటర్వ్యూ ఫోన్లో వాయిస్ కాల్ మెసేజ్ కూడా పాస్ ఆన్ జరిగింది. ఏం జరిగింది అంటే ఆ అబ్బాయి ఎవరు, ఎట్లా చదివాడు, ఏమైంది, ఎట్లా తన్నాడు, మీరు చెప్పాలి రేపు బడికి వచ్చి, ఆయన ఎక్కడికి వెళ్ళి వస్తాడు, ఆయనది కులం ఏంది, ఆ విధంగా కులం స్పష్టంగా అడిగిన సందర్భం కూడా ఉన్నది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళు నెక్స్ట్ డే మళ్ళీ 23 తారీఖు నాడు యథావిధిగా పాఠశాల తిరగడం జరిగింది. మరి దాని సందర్భంలో నేను పాఠశాలకు వెళ్ళలేదు. నేను విజిట్ కోసమని, నేను కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ను, విజిట్ కోసమని పక్క అండర్ స్కూల్కు వెళ్ళడం జరిగింది.
అంతకుముందే 7 గంటలకు 8 గంటల ప్రాంతంలోనే మా ఉపాధ్యాయుల బృందానికి అందరికీ ఇట్లా జరిగిన విషయం చెప్పడం జరిగింది. మన పాఠశాలలో అయ్యప్ప స్వామి మాల వేసుకున్న అబ్బాయిని నేను ఇట్లా తన్నే అని ప్రచారం జరిగింది. కాబట్టి మీరు ఉపాధ్యాయులుగా మీరందరూ ఆ పాఠశాలలో వచ్చినటువంటి సాములకి వస్తే మీరు ఒక సమాధానం చెప్పండి, మరి దానికి వాళ్ళు సరిపోతుంది అని వాళ్ళకి చెప్పి కూడా వెళ్ళి జరిగింది. ఆ తర్వాత వాళ్ళు నేను వేరే పాఠశాలకు వెళ్ళడం, అదేవిధంగా సాములు 9:30కి యథావిధిగా పాఠశాలకు రావడం, మరి మా ఉపాధ్యాయ బృందము మరి వాళ్ళను ఉపాధ్యాయులను అడిగిన సందర్భం కూడా మా హెడ్ మాస్టరు ఏం చేయడు, కాకపోతే ఏమైనా పొరపాటున అట్లా ఏమన్నా అయిందో ఏమో మా పాఠశాల ప్రధానోపాధ్యాయుని తరఫున మేము క్షమించమని అడుగుతున్నాము అని ఉపాధ్యాయ బృందం కూడా చెప్పడం జరిగింది. లేదు మీరందరూ చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరైతే తప్పు చేశారో ఆ సారే వచ్చి మాకు చెప్పాలి అనే ఉద్దేశం మీద వాళ్ళు పట్టుబట్టి అనడం జరిగింది. అందరూ ఒకరొకరు ఇట్లా మాట్లాడుతూ ఉంటే కూడా ఆ సందర్భంలో మా మహిళా ఉపాధ్యాయులు కూడా మాట్లాడిన సందర్భంలో మీరు ఏది మాట్లాడినా మీ అందరికీ దేహశుద్ధి జరుగుతుంది అనేది కూడా వాళ్ళకు హెచ్చరిక కూడా జరిగింది. కాబట్టి మరి మా పాఠశాల ఉపాధ్యాయ బృందం నాకు ఫోన్ చేయడం, ఆ ఫోన్ చేసే సందర్భంలో సరే వస్తున్నా అని చెప్పడం, ఆ విధంగా జరిగింది. నేను సరే ఆ విజిట్ సందర్భంగా విజిట్ ముగించుకొని పాఠశాలకు రావడం క్రమంలో అక్కడ మా వార్డు కౌన్సిలర్ అయినటువంటి జాపాల సుధాకర్ గారికి ఫోన్ చేశాను. సార్ ఇట్లా అవుతుంది, మరి పాఠశాలలో ఇది జరుగుతుంది, మీరు వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో చెప్పడం ఫోన్ చేసినాం. ఆ సందర్భంలో ఆయన సరే సార్ నేను ఇప్పుడైతే ప్రజెంట్గా లేను, 1 గంట సేపు అవుతుంది నేను వచ్చే వరకు అన్న తర్వాత మీరు ఒంటరిగా వెళ్ళకండి, నేను ఇద్దరం కలిసిపోదాము, మా ఇంటి దగ్గర వచ్చి కూర్చోవని ఆ కౌన్సిలర్ చెప్పడం వలన నేను డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నేను ఆ ఇంట్లో కూర్చున్నాక కొద్దిగా సేపటి తర్వాత ఆ కౌన్సిలర్ రావడం, మరి ఇద్దరం కలిసి కూడా మళ్ళీ పాఠశాలకు బయలుదేరి మెయిన్ గేట్కి వెళ్ళి ఆయన రావడం, ఈ వెంకకెళ్ళి గేట్కి వెళ్ళి నేను పోవడం జరిగింది. ఆయన అంతకన్నా ముందే భావన వెంకటరెడ్డి తర్వాత అక్కడ సాములను నివారిస్తున్న క్రమంలో ఉన్నాడు. నేను కూడా ఎంట్రీ అయిన తర్వాత మరి అంత గుంపులో వెళ్ళి స్వామి నేనే ఏమన్నా పొరపాటు అయితే మరి నేను చెప్తా దీనికి సమాధానం అని నేను చెప్పడం కూడా జరిగింది. ఏం పొరపాటు అవుతారా కాలుతో దాన్ని ఇంకా పొరపాటు అని ఒక అబ్బాయి ఇట్లకెళ్ళి నెత్తికిందాక కొట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకొక స్వామి ఇట్లకెళ్ళి కొట్టడం జరిగింది. ఇంకంతా అందరి మీద పడి తోబూసాలతో చాలా అక్కడ ఇక్కడ దొబ్బి అది బయట జరిగినటువంటి సందర్భం. అందరూ మా ఉపాధ్యాయులు తర్వాత పాఠశాల కౌన్సిలర్ అయినటువంటి భావన సుధాకర్ కానీ భావన వెంకటరెడ్డి కానీ తర్వాత జాపాల సుధాకర్ కానీ వాళ్ళ నివారించే క్రమంలో ఉన్నారు. అట్లా కూడా ఆగకుండా వాళ్ళు ఏం చేశారంటే కొద్దిసేపు అయినాక నన్ను ఒక్కరిని నా ఛాంబర్లోకి తీసుకువెళ్ళి అక్కడ ఉంచుతామనే సందర్భంగా అందరూ లోపలికి తీసుకొచ్చినాక మళ్ళీ అంతా 50-60 మంది సాములు యథావిధిగా డోర్ పెట్టే ప్రయత్నంలో డోర్ను తన్ని అందరూ మళ్ళీ నా ఛాంబర్లో వచ్చేసి పిడిగుద్దులు గుద్ది తర్వాత నా నెత్తి మీద కొట్టి నా అంగి చింపి నా బనీని చింపి నానా బీభత్సం చేసినటువంటి సందర్భం. దాంట్లో వాడు మాదే లంజవడుకు వీడు అని కూడా అనడం జరిగింది. మరి ఈ విధంగా అనేక రకాల నన్ను అక్కడ చిత్రహింసలకు గురి చేశారు. ఒకరు అక్కడ ఏకంగా ఒకరు ముందలంగా ఈ విధంగా గుంజి చాలా బీభత్సంగా చేసినటువంటి సందర్భం. నా అంగి జినిగింది, నా అంగి జినిగింది, బనించింది. ఆ సందర్భం అయిపోయిన తర్వాత నాకు పక్కన అటెండర్ ఒకటి జర్కిన్ ఉంటే అది వేసుకొని కూర్చున్నా. అక్కడి వరకు వీళ్ళందరూ భావన వెంకటరెడ్డి ఏమన్నాడంటే అరే సంపూర్ణ అనే సందర్భంగా వచ్చినాక వాళ్ళు కొంచెం ఆగి బయటకు వెళ్ళిపోవడం. ఇప్పుడు దానికి ఏం చేద్దామనే ఉద్దేశం వచ్చినాక అట్లా జరిగిందాడ. అప్పుడు నేనేం చెప్పినట్టే ఏమన్నా పొరపాటు జరిగితే సరే నన్ను క్షమించని ఆయన. లేదు పొరపాటు కాదు, మీరు కంపల్సరీ గుడికి వెళ్ళాలి, బొట్టు పెట్టుకోవాలి, గుడిలో నేలకు ముక్కు రాయాలి, ఆ విధంగా హెచ్చరికలు కూడా జరిగినవి. ఆ విధంగా మళ్ళీ బయటకు తీసుకొచ్చి ఆ విద్యార్థి ముందర నిలబెట్టి
విద్యార్థి కాళ్ళు మొక్కాలి. దాంతోపాటు మా అందరి సాముల కాళ్ళు కూడా వరుస క్రమంలో నిలబడతాం, మా కాళ్ళు కూడా మొక్కాలి అనేది అక్కడ ఉన్నటువంటి జంగయ్య గౌడ్ అనేటువంటి హెచ్చరికలు చేస్తూ నన్ను చాలా బీభత్సంగా అందరు కలిసి అట్లా చేయడం జరిగింది సార్. ఇప్పుడు మీరు అంటే పోయి గుళ్ళకు పోయి ఏదో పొట్టు పెట్టుకొని కాలు మొక్క అది ఎంత అది చేయాలని కూడా అన్నారు కదా. ఇప్పుడు ఇది చేసిన తర్వాత అందరు కాలు మొక్కారా, మీరు ఒక విద్యార్థి కాలు మొక్కారా? అక్కడ మళ్ళీ అందరూ ఈ జాపాల సుధాకర్ కానీ భవానీ వెంకటరెడ్డి కానీ వాళ్ళు ఏమైందంటే ఇక అందరు కాలు మొక్కుని నేను స్వామి కదా స్టూడెంట్ కాకుండా స్వామి పాదం నేను తీసుకుంటున్నాను, మీరు స్వామి కాళ్ళు ఇట్లా మొక్కండి అని ఆయన అంటే నేను ఆయన మొక్కిన తర్వాత నేను కూడా స్వామి పాదం తీసుకొని మొక్కాను. ఇక వదిలే అందరి కాళ్ళు అనే ఉద్దేశంతో వాళ్ళు అన్నాక ఆయన వెనకకు దగ్గర జరిగింది. సో మళ్ళీ కుడికాడ పోయి బొట్టు పెట్టుకోవాలి, అక్కడ మొక్కాలి అని చెప్పి అన్నారు, అది కూడా చేయించారా మళ్ళీ? అక్కడ ఏం జరగలేదు సార్. అక్కడి వరకే కాలు మొక్కి ఆ విధంగా నన్ను ఒక చిన్నతనం చేసి అందరి ముందర నన్ను అవమానపరిచి తాను ఇన్సెట్ ఒక కొట్టి విద్యార్థుల ముందర, తర్వాత అక్కడ ఉన్నటువంటి మా ఉపాధ్యాయుల ముందర రేపు నేను తలెత్తలేక పరిస్థితి, కుల పేరుతో తిట్టి అన్నీ చాలా బీభత్సం. నానా కేసు పెట్టారా మీరు? కేసు పెట్టాను సార్. అయితే ఆ సందర్భంలో అప్పుడు ఏమైందంటే మళ్ళీ మేము కేసు పెట్టడానికన్నా ముందు అందరు సాములు అటు వెళ్ళిపోయిన తర్వాత 12:30 వరకు అంత అక్కడ క్లోజ్ అయింది సార్. మళ్ళీ ఇది వాళ్ళు తీసినటువంటి వాళ్ళే వీడియోలు తీసి అవన్నీ వీడియో వాట్సాప్ గ్రూప్లలో అక్కడక్కడ పెట్టడం వల్ల వీడియోలు అంతా వైరల్ అయిపోయింది. వైరల్ అయిన సందర్భంగా ఆ పోలీసులు వాళ్ళు ఆ వీడియోలు అన్నీ చూసి మా పాఠశాలకు రావడం జరిగింది. అది 4 o'clock అయింది అనుకుంటా. అప్పుడు ఏమైంది సార్, పోలీసు వాళ్ళు వచ్చి ఏమైంది సార్ మరి ఒక ఫోన్ చేయలేదు, మాకు 100 కన్నా కాల్ చేయలేదనే సందర్భం వచ్చినప్పుడు మాకు ఎవరికి తోలలేదు సార్. ఈ పరిస్థితుల్లో అందరూ ఉపాధ్యాయులు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాం, మీరు అందరూ టెన్షన్లో ఉండి చేయలేకపోయారు. ఆ విధంగా జరిగినటువంటిది. అయితే ఇదంతా మళ్ళీ ఎవరైతే బయట వ్యవహారం జరుగుతున్నదో విహెచ్పి అనేటటువంటి వాళ్ళు ఆల్రెడీ ఈ వీడియోలు అవన్నీ వైరల్ అవుతున్న సందర్భంగా మళ్ళీ సార్ నా మీద ఏమన్నా కేసు పెట్టాలనే ఉద్దేశంగా ముందే వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఒక కేసు లెటర్ ప్యాడ్ మీద ఇచ్చి రావడం జరిగింది. ఈ సార్ ఇప్పుడు మీది అంటే మీరు లేట్ అయిపోయింది అక్కడికి, ఫస్ట్ టైం ముందే కేసు పెట్టారు కాబట్టి ముందే కేసు పెట్టి మా స్కూల్కి రావడం జరిగింది. మా దగ్గరికి పోలీసు వాళ్ళు వచ్చి మీరు ఏమైనా రాసిస్తారంటే అప్పుడు కేసు రాసి ఇచ్చేస్తే ఇప్పుడు చెప్పినవన్నీ మీరు అలా రాశారా? ఇప్పుడు జరిగిన మిమ్మల్ని కొట్టిన విషయం, కులం పేరుతో అన్ని రాశాను సార్, అన్ని రాశాను. బుక్ అయిందా మరి? కేసు బుక్ అయిందా వాళ్ళ మీద? అయితే అప్పుడు ఆ రోజు ఏమైంది సార్ అంటే మళ్ళీ విహెచ్పిఎల్ వాళ్ళు అక్కడ ఒక 4-5 మంది బయట ఉండి ఎవరు చింతల వెంకటరెడ్డి అంటే ఆయన, వినోద్ అంటే ఆయన, ఇంకొక ఆయన ఒక అన్న. ఇప్పుడు కేసు బుక్ అయిందా వాళ్ళ మీద? కేసు ఫైల్ అయిందా? అయితే ఆ రోజు 23 నాడు ఏమైంది సార్ అంటే అక్కడ ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ మధ్యన చర్చలు జరిగి నాకు వాతావరణంలో పోయేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఒక ఒత్తిడి తెచ్చేసి ఏమైందంటే విత్డ్రా చేసేటటువంటి ప్రయత్నం చేసి ఆ రోజు 23 నాడు పెట్టినటువంటి కేసును విత్డ్రా చేయించారు. అయితే ఈ విధంగా జరిగినటువంటి సందర్భంలో ఆ రోజు అయినటువంటి సందర్భంలో ఇక అక్కడి వరకు ఆగిన తర్వాత మళ్ళీ ఏదైతే వీడియోలు వైరల్ అయిందో ఆ వీడియోలు అందరూ చూడడం వల్ల ఉపాధ్యాయ సంఘాలు, దళిత సంఘాలు, విద్యార్థి సంఘాలు అన్నీ చూసి ఏమైందంటే వాళ్ళు ఒకటి 24, 25, 26, 27 నా 4 days చాలా హాలిడేస్ వచ్చిన సందర్భంగా వాళ్ళంతా మెసేజ్ అంతా చదివిన తర్వాత ఒకరొకరు రావడము, హాలిడేస్ వల్ల కలవడము, ఏమైంది అని ప్రతి ఒక్కరు అడగడం, అందరికీ మేమున్నాము, నీ మీద జరిగిన దాడి కాదు ఇది, మా ఉపాధ్యాయుల అందరి మీద జరిగినటువంటిది, దళిత జాతి మీద జరిగినటువంటి దాడి కాబట్టి మీరందరూ నీవు వెనక ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడొద్దు అనే ఉద్దేశంతో చేసిండ్రు. కాబట్టి దాన్ని ఆసరగా చేసుకొని అక్కడ ఉన్నటువంటి బీటీఎఫ్ రాష్ట్ర నాయకత్వం కానీ, జిల్లా నాయకత్వం కానీ, తర్వాత ఎస్సీ టీచర్లు అన్ని ఉపాధ్యాయ సంఘాలు వచ్చి నన్ను కలిసి ఒక కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాము అనేది వాళ్ళకి చెప్పారు. అదేవిధంగా వాళ్ళంతా మళ్ళీ 28 తారీఖు నాడు చెలో తుక్కుగూడ అనే కార్యక్రమం పెట్టారు. దాంట్లో అన్ని ఉపాధ్యాయ సంఘాలు, పిఆర్టీయు, ఎస్టీయు, యూటీఎఫ్, డిటిఎఫ్
టీటీఏ అన్ని సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు అన్ని స్కూల్కు రావడం, సంఘీభావం చెప్పడం, కొంచెము మేమున్నాము, దళితులపై అది ఇదంతా జరగకుండా విషయాన్ని నిదానాలతో చేశారు. అయితే ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి సిఐ గారు, మరి మీరు అన్ని సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు వస్తాయి కాబట్టి ఏమైనా అలజడి జరుగుతుంది సార్, మీరు కొంచెం పోలీస్ స్టేషన్లో ఉండాలి, లేకపోతే ఎంఈఓ ఆఫీస్లో ఉండాలి, డిఓ ఆఫీస్లో ఉండాలి, ఉంటే బాగుంటుంది సార్ అంత అనే ఉద్దేశంతో నేను సిఐ చెప్పడం వల్ల నేను ఇంటికి వెళ్ళి వచ్చేసిన. ఉపాధ్యాయ సంఘాలు అక్కడ సంఘీభావం ఫుడ్ తెప్పి వాళ్ళు ముగిసి మళ్ళీ యథావిధిగా ఉపాధ్యాయ సంఘాలలో అయినటువంటి డిటిఎఫ్ నాయకత్వాన్ని, తర్వాత మచ్చర్ల విష్ణు అనే అడ్వకేటు, వీళ్ళందరూ మళ్ళీ మా ఇంటికి వచ్చేసి అందరం కలిసి సిపి దగ్గరికి పోవడం జరిగింది సార్. 28 నాడు సాయంత్రం సిపి దగ్గరికి పోతే సిపి దగ్గరకు మళ్ళీ ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాం. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఒకసారి ఇచ్చినాం, చేసుకున్నాం కాబట్టి సిపి దగ్గరకు పోయి డైరెక్ట్ ఇస్తే అక్కడే సిపి అక్కడ ఉన్నటువంటి సిఐ, డిసి వాళ్ళందరూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ సిఐని పిలిచి ఈ కేసు పుటప్ చేసేసి మళ్ళీ కేసు చేయని చెప్పి రాస్తే మేము అక్కడికి వెళ్ళి వచ్చాం. 28 నైట్ మేము మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోలేదు. అదేవిధంగా 29 తారీఖు నాడు ఉదయం పూట అందరం అంటే 11 గంటల ప్రాంతంలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు, దళిత సంఘాలు అన్నీ కలిసి మళ్ళీ పాడిసేరు పోలీస్ స్టేషన్లో మళ్ళీ అదే అక్కడ ఇచ్చినటువంటి అప్లికేషన్ కమిషనర్ కాపీ దాని మీద ఎఫ్ఐఆర్ చేసి చేయడం జరిగింది. అది కూడా మాకు ఆన్లైన్ పంపడం జరిగింది సార్. ఆ విధంగా కేసు ఆ విధంగా జరిగింది. అరెస్ట్ చేసింది ఎవరన్నా? అయితే అక్కడ 4-5 రోజుల తర్వాత అరెస్టు ఎవరు కార్యక్రమం చేయలేదు. నిన్న మన 3 days తర్వాత ఒక ముగ్గురిని చేసినటువంటి వాతావరణం కనిపించింది. మిగతా వాళ్ళంతా అరెస్ట్ చేయలేదు సార్. అరెస్ట్ చేసి అదేవిధంగా ఎమ్మడే స్టేషన్ బెయిల్ ఇచ్చేసి బయటకు వచ్చేదనే పరిస్థితి ఉంది. మరి ఆ సెక్షన్లు మరి SC/ST ఉన్నాయి. ఒక SC/ST స్టేషన్ బెయిల్ ఇవ్వద్దు యాక్చువల్గా. అంటే SC/ST అట్రాసిటీ యాక్ట్ కనుక పెడితే నీ ఎఫ్ఐఆర్ కాపీ ఉందా నీ దగ్గర? నీ దగ్గర ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ ఉందా? ఉంది సార్. సో దాంట్లో SC/ST అట్రాసిటీ యాక్ట్ పెట్టారా? ఉంది సార్. ఇమీడియట్లీ స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి అధికారం లేదు యాక్చువల్గా SC/ST అట్రాసిటీ యాక్ట్ వచ్చిన తర్వాత. అదే అట్లా ఇస్తున్నారు. అదేవిధంగా డ్యూటీలో ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులపై చేస్తున్నారు. అది కూడా యాక్టు, అది కూడా మరి ఇంకా అది అసలు బెయిల్ వేయొద్దు, మరి అది కూడా ఇచ్చారు అనేది వస్తుంది. ఆ విధంగా జరుగుతున్నటువంటి క్రమంలో మళ్ళీ నిన్న రీసెంట్లీ అక్కడ ఒక ఆయన RSS చింతల వెంకటరెడ్డి అంటే ఆయన వచ్చి నా దగ్గర వచ్చి బెదిరించడం జరిగింది. మరి ఆయన కూడా నువ్వు కేసు పెడతావు, విత్డ్రా చేసుకుంటావు, మళ్ళీ కేసు పెడతావా, నేను బెదిరించడం అది అని నన్ను బెదిరించడం జరిగింది. కాబట్టి అక్కడక్కడ ఇట్లా బెదిరింపులు వస్తున్నాయి. ఆ విధంగా జరగకూడదు అనేది నా ఆలోచన. అంతేకాకుండా రీసెంట్గా ఇన్ని రోజుల తర్వాత వాళ్ళ పేరెంట్స్ కానీ తెలియని పరిస్థితి ఉన్నది. మరి మొన్న వాళ్ళ అమ్మ కూడా వచ్చేది మా పాఠశాలకు. ఆమె కూడా నా మీద చాలా ఎక్కువ తక్కువ మాట్లాడిపోయింది. అదే సందర్భంలో మళ్ళీ అదే కాకుండా మొన్న ఏమైందంటే మళ్ళీ ఒక పిల్లవానితో ఒక లెటర్ రాపించి నా మీద కేసు పెట్టే ప్రయత్నంలో మరి ST కమిషనర్కు ఒక లెటర్ ఇచ్చి ఒక ఫోటో దిగి అది కూడా వాట్సాప్లో వచ్చి పిల్లోడు ST ఆ విధంగా ST కమిషనర్ ఇచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. మరి అది గురించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నా మీద రకరకాల ఎత్తుగడలు వేసేసి ఏ విధంగానైనా సరే ఈ కేసును మనం నీరుగార్చాలి, లేదా అంటే మీరు క్రిస్టియనా? మీరు టీచర్ అంటే మీ మతపరంగా క్రిస్టియన్? మతపరంగా హిందూ సార్. హిందువే కదా? హిందూ. మరి నువ్వు హిందువే, వాళ్ళు హిందువే, మరి నీ మీద ఎట్లా RSS వాళ్ళు, BJP, BSP వాళ్ళు, బజరంగ దళ్ వాళ్ళు ఇట్లా దుర్మార్గం చేస్తారు? అయితే ఇది కేవలము స్పెషల్గా వాళ్ళు టార్గెట్ ఏం చేసేస్తారంటే వాళ్ళ వాయిస్ మెసేజ్లో ఆయనది ఏ కులం అనేది స్పష్టంగా తెలుసుకొని ఈయన దళితుడు, SC మాదిగా కాబట్టి ఎవరు ఉండరు అనే ఉద్దేశంతో వాళ్ళు నాపై దాడి చేయడం జరిగిందని నేను. ఇప్పుడు ఆ ట్రైబల్ అబ్బాయి కదా, అబ్బాయి ట్రైబల్ అంటున్నారు కదా, ట్రైబల్ అబ్బాయి ఆయన ST, నువ్వు SC, మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు దాని ఏదైనా ఉంటే సమస్యను సాల్వ్ చేయాలి కదా వాళ్ళు.
అయితే అక్కడ ఆ పిల్లవానికి నాకు అక్కడ సంబంధం మ్, ఏమి లేదు సార్. అక్కడ పిల్లవాడు వచ్చి నా మీద కంప్లైంట్ చేయలేదు, పిల్లవాడిని తెలియలేదు అని అయిపోయిన తర్వాత మొన్న రీసెంట్గా 9 తారీఖు ఆ ప్రాంతంలో వచ్చి అయితే ఇక్కడ స్పెషల్గా పిల్లవాడిని తీసుకోకుండా మొత్తం సాములే వచ్చి నా మీద దాడి చేశారు. అట్లా ఆ పిల్లవాడిని ప్రమేయం లేకుండా వచ్చి నా మీద దాడి చేశారు. అయితే వాస్తవంగా మేము కేసు పెట్టడం కూడా ఆ పిల్లవాడిని ఏం అవసరం పెట్టలేదు. ఏదైతే వీడియో వైరల్ అయిందో నన్ను దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరి పేరు రాయలేదు. ఆ వీడియో ఆధారంగానే వీళ్ళని గుర్తుపట్టి అరెస్ట్ చేయాలని కేసు పెట్టాను. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు మీ కేసు విషయంలో అయితే అక్కడ ఉన్న ఒక పిల్లోడు ఎస్టీ, ఆ పిల్లోడు తెలియక కూడా ఏమైనా ఒకవేళ తప్పు చేసినా కూడా ఆ పిల్లోడిని వాళ్ళు సరి చేయాల్సింది పోయి స్వాములు కాబట్టి దీక్షలో ఉంటారు కాబట్టి, అరే బాబు తప్పు ఉపాధ్యాయుడిని ఇప్పుడు హైందవ ధర్మం ఏం చెప్తుంది, ఉపాధ్యాయులను గురువులుగా స్వీకరిస్తుంది. సో గురువు బ్రహ్మతో సమానంగా చూస్తారు కదా, గురువు బ్రహ్మ అంటారు కదా. అట్లాంటి గురు బ్రహ్మ అనేతోనే కాలు మొక్కిస్తే, విద్యార్థుల కాలు పట్టిస్తే మరి హైందవ ధర్మం ఒప్పుకుంటుందా? మరి అట్లాంటి హిందూ ధర్మము ఏదైతే గురువును దేవునితో సమానంగా చూసే ధర్మంలో నేను కాలు మొక్కిస్తే నేను అవమానపరిచి నేను కులం పేరు తిట్టమని చెప్పి ఎక్కడన్నా వాళ్ళ ధర్మంలో ఉందా? మరి అట్లాంటి పరిస్థితులలో ఇవాళ చూస్తున్నారు కదా ప్రజలారా, ఇవాళ ఒక మాదిగా ఎస్సీ మాదిగా ప్రధానోపాధ్యాయుడు ఆయన లెక్కల విషయంలో ఆ పిల్లోడిని అడిగినందుకు స్వామి పిల్లోడు పాపం, ఆ పిల్లోడు కూడా చిన్నపిల్లోడే, 8th క్లాస్ అంటే చిన్నపిల్లోడే. సో ఆ పిల్లోడికి సర్ది చెప్పాల్సింది పోయి ఆ స్వాములు దీక్షలో ఉన్న వాళ్ళు ఎట్లా ఉండాలంటే శాంతంగా ఉండాలి, వాళ్ళు చాలా గురుతుల్యమైన భావన ఉండాలి, గురువును దేవునితో సమానంగా పూజించాలి. ఒకవేళ గురువు దగ్గర ఏమైనా తప్పు జరిగినా సరే క్షమించి వదిలేరా, మీ పెద్దలు కదా ఆయన, ఒకవేళ కోపతాపంలో ఏమైనా అని ఉంటాడు అని చెప్పేసి విషయాలు చెప్పాలి. ఇవన్నీ చెప్పకుండా ఇలా దుర్మార్గంగా ఒక అంటే మాది కాబట్టి ఆయన ఇంకా ఎవరు లేరు, ఎవరు ఏం చేయలేరనే ఉద్దేశంతో ఒక దళితులు ఒక అంటరాని కులప్పుడు అని చెప్పేసి ఇష్టారాజ్యాంగం చేస్తున్నది. ఈ హైందవ ధర్మం ఏదైతే ఉందో, ఈ సనాతన ధర్మం పేరు మీద ఈ హైందవ ధర్మం దుర్మార్గమైన విధానాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా యావత్ మొత్తం తెలంగాణ సమాజంలో ఉన్న అన్ని కులాలు అన్ని వర్గాలు దీన్ని ఖండించాలి. ఈ ఖండించడమే కాకుండా పోలీసులు ఈ విషయంలో తగు చర్య తీసుకోకపోతే, తగు న్యాయం చేయకపోతే, అసలు వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేసిన తర్వాత స్టేషన్ బెయిల్ ఇవ్వడమే తప్పు. ఆ తప్పు పోలీసులు చేశారు. తిరిగి మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం, వాళ్ళ మీద సరైన చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల భవిష్యత్తులో ఇట్లాంటి ఉపాధ్యాయులు ఇంకో వేరే వాళ్ళ మీద జరుగుతారు. ఇంకా ఇట్లా ఈ పరంపర ఇట్లా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా సిపి గారు దీని మీద వెంటనే స్పందించాలి. లేదంటే నేను ఇప్పుడు హైకోర్టు అడ్వకేట్గా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడం, మొత్తం అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తాం. భవిష్యత్తులో దీన్ని ఒక మొత్తం ఈ హైందవ ధర్మము ఇవాళ మీరు కులవాదులా లేదా హైందవ ధర్మం వాదులా? మీరు హిందూ ధర్మంలో కుల వ్యవస్థ లేదు, వర్ణ వ్యవస్థ లేదు, బట్ మీ హైందవ ధర్మంలో కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థ ఉన్నది. ఇలా తక్కువ కులం వాడనే ఉద్దేశంతో మీరు ఈ రకంగా చేస్తున్నాం తప్పు. ఈ విహెచ్పి అయినా, బజరంగ దళ అయినా, ఆర్ఎస్ఎస్ అయినా అంతా కూడా ఇవాళ అగ్రవర్ణాలు దళితుల చేతుల్లో ఉన్నది. పాపం ఇవాళ ఎస్టీ పిలవని ఎస్సీ టీచర్ మధ్యలో గొడవ పెట్టించే కార్యక్రమం కొనసాగిస్తున్నారు మీరు. ఈ విధానాల సప్పు మీరు కనుక ఎట్లనే చేస్తే ఖచ్చితంగా మేము ఆది హిందువులమైన మేము ఈ దళితులం ఖచ్చితంగా ఈ హిందూ ధర్మం నుండి ఇస్లాం ధర్మంకి పోతామా, క్రైస్తవ ధర్మం పోతామా, లక్షలాది మందితో క్రైస్తవ ధర్మంకి పోయే పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. మీరు చేయబట్టే మీరు గుళ్ళోకి రానికపోతేనే మా వాళ్ళంతా క్రైస్తవ మతంలో పోయారు, మీరు గుళ్ళోకి రానికపోతేనే ఇస్లాంలో పోయినరు. మీరు అంటారు వాళ్ళంటేనే మనుషులుగా చూడనుకుంటేనే మా వాళ్ళు ఇతర మతాలకు పోతున్నారు తప్పు మీరు చేసే శిక్ష వాళ్ళ మీద చేస్తున్నారు. కులం అనే చిచ్చు మీద తీసుకొచ్చి, అంటరానితనం అనే చిచ్చు మీద తీసుకొచ్చి ఇలా అవమానపరిచింది మీరు. ఇలా ఉల్టా ఆయనను ఒక ఉపాధ్యాయుని కూడా చూడకుండా కూడా దుర్మార్గంగా దాడి చేసింది మీరు, కాలు మొక్కించింది మీరు, అవమానపరిచింది మీరు, ఇలా తప్పు చేసింది మీరు. అన్యాయంగా ఆయన శిక్ష పడే విధంగా ఆయన చూస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. భారత రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ సమానమైన హక్కులు కల్పించాడు. ఆయన ఏ కులంలో పుట్టడం ఆయన తప్పు కాదు, మీరు ఆ కులంలో పుట్టడం మీ తప్పు కాదు. బట్ ఏ కులంలో అయినా ఒక మతము కులాన్ని పుట్టించింది. ఆ కుల ధర్మము మీదే, సనాతన ధర్మము మీదే, హైందవ ధర్మము అధర్మము. ఖచ్చితంగా మీరు కనుక మీ పద్ధతి మార్చుకోకపోతే భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో ఇది పెద్ద ఉద్యమంగా మారుతుంది. ఆయనకు న్యాయం చేయకపోతే పోలీసుల మీద
ఖచ్చితంగా కోర్టులో కేసు చేయాల్సి వస్తుంది, మానవ హక్కుల కమిషన్ కూడా తీసుకుపోవాల్సి వస్తుందని ఈ విధంగా హెచ్చరిక చేస్తూ, తప్పకుండా అన్న నీకు న్యాయం జరిగే విధంగా అన్ని సంఘాలు కొట్లాడతాయన్నా, అధైర్యపడకు, ధైర్యంగా ఉండు, నీకు అండగా మేము ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీ ఆశయాలకు అండదండలతో మేము ముందుకెళ్తాను. నేను బేచ చేసుకొని ఎవరైతే దళితులు టీచర్లు ఈ విధంగా ఉన్నారో వాళ్ళ భవిష్యత్తులో ఈ నాపై జరిగినటువంటి దాడులు ఇంకా ముందు జరగదు అనేది నా ఆశయం. కాబట్టి మీరు వెళ్ళవేళ్ళ మాకు అండగా ఉంటాం. జై భీమ్.